అస్సలాముఅలైకుం. హలో ఎవ్రీవన్. నేను ఈరోజు తోటకూర తాలింపు చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి తోటకూర తాలింపు. ఈ విధంగా చేసి చూడండి. దానికి కావాల్సింది ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, 2, 3 ఎండుమిర్చి తీసుకున్నానండి, ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని సన్నగా స్లైస్ చేసుకున్నాను, తెల్లగడ్డలు ఒక స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టానండి, 2, 3 స్పూన్ల ఆయిల్ వేసాను, కొద్దిగా జీలకర్ర వేసేసానండి, ఒక స్పూను. అలాగే వెల్లుల్లి వేస్తున్నాను. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఆకుకూర తినడం చాలా హెల్తీ కదండీ. చాలా పోషక విలువలు ఉంటాయి. తప్పకుండా అందరూ తినాలండి. వారానికి 2, 3 సార్లైనా ఖచ్చితంగా తినాలండి. ఎండుమిర్చి, ఆనియన్స్ కూడా వేస్తున్నానండి. ఎక్కువ ట్రా ఆనియన్స్‌ని వేపాల్సిన అవసరం లేదండి. ట్రాన్స్పరెంట్‌గా అయితే చాలండి. కొద్దిగా ఎక్కువే వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఆకుకూరలో ఆనియన్స్. ఈ విధంగా చేసినారంటే అది తినని పిల్లలు కూడా చాలా బాగా తింటారండి. మా ఇంట్లో కూడా తినరండి. ఈ విధంగా చేస్తే చాలా బాగా తింటారండి తినని పిల్లలు కూడా. కొద్దిగా సాల్ట్, నేను కల్లుప్పు యూజ్ చేస్తాను, సాల్ట్ యూజ్ చేయను. ఒక స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నానండి, తొందరగా ఆనియన్స్ మగ్గిపోతాయని. మళ్ళీ చూసి వేసుకోండి. ఎక్కువైతే మళ్ళీ ఉప్పు మనం ఏం చేయలేము. అందుకోసం మనం చూసి వేసుకోవాలి. ఇవి ట్రాన్స్పరెంట్‌గా అయిపోతే సరిపోతుందండి. ఒక 2 నిమిషాలండి. ఇది చూడండి, నేను ఒక హెల్త్ డ్రింక్ చేశానండి. వెయిట్ లాస్ డ్రింక్ అనొచ్చు దీన్ని. ఒక బీట్రూట్ అండి, చిన్న స్లైస్ ఒక 4, ఒక 2 స్లైస్ నిమ్మకాయ, ఒక ఇంచు అల్లము, పుదీనా అండి, ఒక స్పూన్ చియా సీడ్స్ వేసానండి. 2 అవర్స్ పెరగంటే అయితే చాలండి. ఈ డ్రింక్ తాగడం వల్ల మన స్కిన్ గ్లో వస్తుంది. మళ్ళీ మనకు వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుందండి. ఒక 2 గ్లాసెస్ తాగితే చాలండి. మా పిల్లలు ఆఫీస్కి వెళ్తారు కాబట్టి మార్నింగ్ చేయాలి. 5 o'clock లేసి పెట్టానండి. ఇప్పుడు 2 అవర్స్ అయిపోయింది. చూడండి, ఆనియన్స్ కూడా బాగా ట్రాన్స్పరెంట్‌గా అయిపోయాయి. ఇంత అయితే చాలండి. ఈ విధంగా అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు మనం క్లీన్‌గా నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆకుకూరని వేసేయాలి. 2, 3 సార్లు బాగా కడుక్కోవాలండి. ఒక 5 నిమిషాలు ఉప్పు వేసి మనం ఉప్పు సాల్ట్లో పెట్టామనుకోండి వాటర్లో, అది ఏమైనా పురుగు పుట్ర ఏదైనా ఉన్నా కూడా చనిపోతుంది. బాగా నీట్‌గా తర్వాత 2, 3 సార్లు క్లీన్ చేసుకోవాలండి. ఆకుకూరలో చాలా ఇసుక ఉంటుంది. ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అండి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి మనము. ఇంత ఉందండి కదా ఆకుకూర, చూడండి చాలా ఇంత షింక్ అయిపోయి కొంచెం అవుతుందండి. మా పాప బ్రష్ చేసుకొచ్చేసింది. చూడండి, ఈ కలర్లో ఉంటుందండి వాటరు. చాలా హెల్తీ అండి, హెల్తీ డ్రింక్ అండి. ఒక గ్లాస్ తాగుతున్నా, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్ ఇస్తాను. చూడండి, ఆకుకూరలో కొంచెం వాటర్ రిలీజ్ అయింది. ఇప్పుడు మనము వాటర్ లేకుండా మొత్తం డ్రై చేసుకోవాలి. మీడియంలో పెట్టండి, హైలో పెట్టొద్దండి. ఈ విధంగా కలుపుతుంటే వాటర్ మొత్తం డ్రై అయిపోతాయండి. చూడండి, ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా డ్రై అయిపోయింది. ఇలాగ తిన్నా బాగుంటుందండి. కాకపోతే కొంచెం తినని పిల్లల కోసం నేనైతే పల్లి పొడి వేసానండి. చూడండి, పల్లీలు, ఎండుమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లిగడ్డ వేసానండి. మొత్తం అదే తెల్లగడ్డ అంటారు కదండి, అది వేసి పౌడర్ చేసి పెట్టుకుంటానండి ఎప్పుడు కూడా. ఈ విధంగా వేసి కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక 2 నిమిషాలండి. ఆకులు అంతా కలిసిపోయేటట్టుగా మనము ఈ పొడిని కలిపేసుకోవాలి. చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. దీన్ని మనము రైస్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు. ఈ విధంగా ట్రై చేసి చూడండి. తినని పిల్లలు కూడా తింటారు. ఆకుకూరలు తినిపించండి, చాలా మంచిది కదండి హెల్త్కి. ఈరోజైతే నేను క్యారీకి వేడి వేడి రైస్ అండి, మునక్కాయ, మామిడికాయ వేసి సాంబార్ చేశాను. దీన్ని పెట్టాలంటే షూట్ చేయలేకపోయాను, ఎర్లీ మార్నింగ్ కదండి, బిజీలో ఉంటాను. తోటకూర తాలింపు అండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.